నవ్వు 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 బాగా నవ్వు. ఎదుటోని ఏడిపించి బాగా నవ్వుతున్నావుగా. వాడేం తప్పు చేయలేదని నీకు తెలుసు, అంటే నీ మనసుకు తెలుసు. అయినా కానీ నువ్వు వాడి గురించి అందరికీ చీప్గా చెప్పి వాడి ఏడుపు చూసి నువ్వు నవ్వుతున్నావు. వాడి గురించి ఈ పిచ్చి జనాలు నువ్వు చెప్పిందే నిజం అనుకొని ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? అది కూడా నువ్వు చెప్పిన అబద్ధాన్ని. మహా అయితే ఈరోజు, రేపు, ఒక నెల, కొన్ని సంవత్సరాలు తర్వాత కానీ ఐ మెన్షన్ ఇట్ అగైన్, కానీ వాడు ఏడ్చిన ఒక్కొక్క కన్నీటికి నువ్వు లక్షల రేట్లు కర్మని అనుభవించే రోజు వస్తే చూడు, అప్పుడు దెబ్బకి చుక్కలతో పాటు దేవుడు కూడా కనబడతాడు. అంతే కదా. మరి నువ్వు ఇచ్చిన కర్మ నీకు ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వవా? అయ్యో నువ్వు చేసిన కర్మే కదా, మరి నీకే రావాలి కదా. నీకంటూ ఒక రోజు వస్తుంది. నువ్వెంత అయితే ఒకరిని బాధ పెట్టినావో అంతకు 1000 రేట్లు నీకు కర్మ వస్తుంది. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. అవును కదా. అంతే కదా. నువ్వు ఇచ్చిన కర్మ నీకు రిటర్న్ ఇస్తున్నారు. మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా కదా, కొంచెం తీసుకో, ఏమవుతుంది? అప్పుడు ఏడిపించావు కదా, ఇప్పుడు తీసుకుంటే ఏంటి? తీసుకో. నీకు చేతనైతే ఒకరిని సంతోషపెట్టు, లేదా మూసుకొని ఉండు. ఏడిపించినంత ఈజీ కాదు ఒకరిని సంతోషపెట్టడు, అర్థమైందా? వస్తారండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడానికి. దేవుడు అసంటోడే కృష్ణుడు అవతారంలో పుట్టినప్పుడు కర్మానుసారం పోయిందంట. నువ్వెంత పెట్టదు, నువ్వు చేసిన కర్మ నీకే వస్తుంది. అర్థమైందా? ఏదో ఇప్పటి మందం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చీప్గా చెప్పుడు కాదు. దమ్ముంటే నిజం చెప్పి చూడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అందుకే మాట అనే ముందు, ఒకటి చేసే ముందు నీకు దేవుడు అంటూ బ్రెయిన్ ఇచ్చిండుగా, ఆలోచించి చెయ్యి. నువ్వు చేసిన ప్రతి ఒక్క చిన్న తప్పు అయినా మంచి అయినా నీకు ఖచ్చితంగా వస్తుంది. అది ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా అది కాదు, ఏ జన్మలోనైనా కర్మ ఖచ్చితంగా వస్తుంది, ఏమొచ్చినా రాకపోయినా. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు మాట్లాడండి, ఏదైనా చేసే ముందు చెయ్యండి.